వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులందరికీ కూడా వారి పాదపద్మలకు నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఎన్ఆర్ఆర్ గారి యొక్క సంకల్పం మేరకు పూజ్యులు మన భారత ప్రధాని తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరపబడింది. దానికి నాంది ప్రస్తావనగా నాటి ప్రొఫెసర్ సాంబమూర్తి గారి అధ్యక్షతన పూజ్యులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు, ఎంఎం దండపాణి దేశకర్ గారు వంటి పెద్దలు అనేక మంది ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ సలహాల మేరకు 1959లో శంకుస్థాపన గావింపబడి 1962 కూడా తరగతులు ప్రారంభించబడింది. ముఖ్యంగా శాస్త్రీయ భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ప్రదానం చేయడం జరిగింది. లతా మంగేష్కర్ గారు, పండిట్ రవిశంకర్ గారు, లాల్గుడి జి జయరామన్ గారు, ఎంఎస్ గోపాలకృష్ణ గారు లాంటి ఉద్దండ మహాపండితులతో సరసన శ్రీ గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి అన్నవరపు రామస్వామి గారు, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర గారు తదితరులు అందరూ కూడా ఆస్థాన విద్వాంసులు ఉండి చిట్ట చివరిగా మన కళాశాల ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ టి పశుపతి గారికి, డాక్టర్ ప్రపంచ సీతారాం గారితో ఆ మహాప్రస్థానం ఆస్థాన విద్వాంసులు అనేటటువంటిది అక్కడితో ఆగింది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ గౌరవనీయులు పూజ్యులు తిరుమల దేవస్థానంలో యాజమాన్యం డాక్టర్ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారికి తిరుమల దేవస్థానం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆనాటి ఉన్నటువంటి పండితుల సరసన జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల యొక్క ఆశీస్సులతో దివ్యమైనటువంటి ఈ సంగీత కళాశాల ప్రముఖంగా పురోభివృద్ధి నొంది ఈనాడు ఇంతమందితో ఆలోచిస్తున్నది. తర్వాత నాదనీరాజం అనేటటువంటి ఒక కార్యక్రమం తిరుమల దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, మన ప్రీతమ చైర్మన్ గారు శ్రీ డికే ఆదికేశ్వరులు గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల